మన ఆలోచనలకు మన సొంత భాషలోనే ఒక అందమైన రూపమివ్వాలనుకున్నప్పుడు కొన్నిసార్లు ఎంత కష్టమనిపిస్తుందో కదా. మనస్సులో ఒక అద్భుతమైన ఐడియా ఉంటుంది, కాని దాన్ని అందరికీ నచ్చేలా డిజైన్ చేయడంలోనే అసలు చిక్కొచ్చి పడుతుంది. చాలామందికి ఈ అనుభవం ఎదురయ్యే ఉంటుంది. మన తెలుగులో ఒక మంచి పోస్టర్ చేద్దామని కూర్చుంటే సరైన ఫాంట్స్ కనిపించవు, ఇక డిజైన్ టూల్స్ అయితే అస్సలు అర్థం కావు. చివరికి ఏమవుతుంది, మన ఆలోచన అక్కడితో ఆగిపోతుంది. అసలు ఈ సమస్యకు పరిష్కారం లేదా? సరే, డిజైన్ సంగతి అలా ఉంచితే టైపింగ్ అదో పెద్ద తలనొప్పి. ఒక పుస్తకంలోనూ ఎక్కడో నచ్చిన మంచి వాక్యాల్ని పోస్టర్పై పెట్టాలంటే అదంతా చూసి టైప్ చేసేసరికే మన ఓపిక సగమైపోతుంది కదా. అసలు ఈ టైపింగ్ గొడవ లేకుండా నేరుగా క్రియేటివిటీ మీద దృష్టి పెడితే ఎంత బాగుంటుంది. సరే, ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న ఈ సమస్యలన్నింటికీ ఒకే ఒక్క అద్భుతమైన పరిష్కారం ఉంది. దాని పేరే అక్షరచిత్ర. అక్షరచిత్ర అంటే కేవలం ఏదో ఒక యాప్ అనుకోకండి. ఇది మన భాష అందాన్ని డిజిటల్ క్యాన్వాస్ మీదకు తీసుకొచ్చే ఒక పవర్ఫుల్ టూల్ అనమాట. అన్నిటికన్నా ముఖ్యంగా ఇది పూర్తిగా ఉచితం. ఇది ఒక ప్రోగ్రెసివ్ వెబ్ యాప్. అంటే యాప్ స్టోర్లకు వెళ్ళి డౌన్లోడ్ చేసే పని లేకుండా నేరుగా మన ఫోన్లో కానీ కంప్యూటర్లో కానీ ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు. దీని వెనకున్న ఆలోచన చాలా సింపుల్ అండ్ క్లియర్. సరైన ఫాంట్ దొరకలేదనో, టైపింగ్ కష్టంగా ఉందనో మన క్రియేటివిటీ ఆగిపోకూడదు. ఎలాంటి టెక్నికల్ అడ్డంకులు లేకుండా మన ఆలోచనలకు రెక్కలివ్వడమే దీని లక్ష్యం. మరి ఈ అక్షరచిత్రను ఇంత స్పెషల్గా, ఇంత పవర్ఫుల్గా మార్చే ఫీచర్లు ఏంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూసేద్దాం. ఓకే, ఈ యాప్లో ప్రధానంగా 4 కీలకమైన విషయాలున్నాయి. మొదటిది, చాలా భారతీయ భాషలకు సపోర్ట్. రెండవది, టైపింగ్ కష్టాన్ని తగ్గించే కొత్త పద్ధతులు. మూడవది, మనకు పూర్తి ఫ్రీడమిచ్చే డిజైనింగ్ టూల్స్. ఇక నాలుగోది, ఇది చాలా ముఖ్యం, మన డేటాకి పూర్తి భద్రత. ఇది కేవలం తెలుగువాళ్ల కోసమే అనుకోకండి. హిందీ, తమిళం, సంస్కృతం ఇలా ఎన్నో భారతీయ భాషల్లో మనం పోస్టర్లు తయారు చేసుకోవచ్చు. అంతేకాదండోయ్, మన పోస్టర్లకు ఒక ట్రెడిషనల్ లుక్ ఇచ్చేందుకు ఎన్నో అందమైన ఫాంట్లు కూడా రెడీగా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, నాకైతే బాగా నచ్చిన ఫీచర్ ఇది, ఓసీఆర్. అదేనండి, ఒక ఫోటోలో ఉన్న అక్షరాల్ని టెక్స్ట్గా మార్చేయడం. ఒక్కసారి ఊహించుకోండి, ఇకపై పుస్తకాల్లో పేజీలు, స్క్రీన్షాట్లు చూసి గంటల కొద్దీ టైప్ చేయక్కర్లేదు. జస్ట్ ఒక్క క్లిక్ అంతే, ఆ టెక్స్ట్ మొత్తం మన పోస్టర్లోకి వచ్చేస్తుంది. అద్భుతం కదా. టైపింగ్ను ఈజీ చేసే ఇంకో దారి కూడా ఉంది. అదే వాయిస్ ఇన్పుట్. అంటే జస్ట్ ఆ మెసేజ్ బాక్స్లో మాట్లాడితే చాలు, మన మాటలు అక్షరాలుగా మారిపోతాయి. ఎంత ఫాస్ట్, ఎంత కంఫర్టబుల్ కదా. సరే, టెక్స్ట్ అయితే యాడ్ చేసేసాం. మరి డిజైన్ సంగతేంటి? మన పోస్టర్ని మనకు నచ్చినట్టు మార్చుకోవచ్చు. మన కంప్యూటర్లో ఉన్న ఫాంట్స్ వాడుకోవచ్చు. మన సొంత ఫోటోలు, లోగోలు పెట్టుకోవచ్చు. అంతేకాదు, పండగలకి, స్కూల్ ప్రాజెక్టులకి ఇలా రకరకాల అవసరాలకు తగ్గట్టు రెడీమేడ్ టెంప్లెట్స్ కూడా ఉన్నాయి. వావ్! ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే మన డేటా సేఫ్టీ, ప్రైవసీ. ఈ విషయంలో అక్షరచిత్ర చాలా భిన్నమైన అప్రోచ్ తీసుకుంది. చూడండి, మామూలు యాప్స్కి అక్షరచిత్రకి ఉన్న తేడా ఇదే. చాలా యాప్స్ వాడాలంటే ఇంటర్నెట్ ఖచ్చితంగా ఉండాలి. కానీ అక్షరచిత్ర పూర్తిగా ఆఫ్లైన్లో పనిచేస్తుంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం క్రియేట్ చేసిన డేటా అంతా ఏ కంపెనీ సర్వర్లోకో వెళ్లదు. అంతా మన ఫోన్లో, మన కంప్యూటర్లోనే సేఫ్గా ఉంటుంది. అంటే మన ప్రైవసీ 100% మన చేతుల్లోనే ఉంటుంది. ఇది చాలా పెద్ద విషయం కదా. దీనివల్ల వచ్చే స్వేచ్ఛ గురించి చెప్పే వాక్యమిది. మనం ఎక్కడికైనా ప్రయాణంలో ఉన్నా, నెట్వర్క్ లేని చోటున్నా పర్వాలేదు, మనసులో ఐడియా వచ్చిందా, వెంటనే దానికి రూపమిచ్చేయచ్చు. అంతే, మన క్రియేటివిటీకి ఇంటర్నెట్ అడ్డు రాకూడదు. ఇది ప్రోగ్రెసివ్ వెబ్ యాప్ అవడం వల్ల ఇంకో సూపర్ బెనిఫిట్ ఉంది. ఏంటంటే, దీన్ని ఒక్క క్లిక్తో మన ఫోన్ లేదా ల్యాప్టాప్ హోమ్ స్క్రీన్ మీద అచ్చం మామూలు యాప్ లాగే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ప్రతిసారి బ్రౌజర్ ఓపెన్ చేయాల్సిన పని కూడా ఉండదన్నమాట. వన్ ట్యాప్ అంతే. ఓకే, ఇన్ని ఫీచర్లున్నాయి కదా, బహుశా వాడటం కొంచెం కష్టమేమో అనిపిస్తుందా? అస్సలు కాదండి. అక్షరచిత్ర వాడటం చాలా అంటే చాలా సులభం. ఎలాగో చూసేద్దామా? చూడండి, కేవలం 5 సింపుల్ స్టెప్స్. ముందుగా అక్షరచిత్ర.netlify.app వెబ్సైట్కి వెళ్ళాలి. అక్కడ +క్రియేట్ పోస్టర్ బటన్ నొక్కాలి.
తర్వాత మనకు కావలసిన భాషను ఎంచుకుని టైపింగ్, ఓసీఆర్ లేదా వాయిస్ ఏదొక పద్ధతిలో టెక్స్ట్ ఇచ్చేయాలి. ఆ తర్వాత ఫోటోలు, ఫాంట్లు, రంగులతో మనకు నచ్చినట్టు డిజైన్ చేసుకోవాలి. ఫైనల్గా డౌన్లోడ్ బటన్ కొట్టి అందరితో షేర్ చేసుకోవాలి. అంతే. ఎంత సింపుల్ కదా! ముఖ్యంగా స్టూడెంట్స్కి, టీచర్లకి, పండగలకి పోస్టర్లు చేసేవాళ్లకి అసలు భాష ఒక అడ్డంకి కాకూడదు, మన క్రియేటివిటీకి హద్దులు ఉండకూడదు అని అనుకునే ప్రతి ఒక్కరికి అక్షరచిత్ర నిజంగా ఒక వరం లాంటిది. ఇన్ని అద్భుతమైన ఫీచర్స్ మన చేతిలో ఉన్నప్పుడు మన ఆలోచనలకు రూపం ఇవ్వడానికి ఇంకా ఆలస్యం దేనికి? మరి ఆలోచించండి, ఈ టూల్ ఉపయోగించి మీరందరూ సృష్టించబోయే తర్వాతి అద్భుతమేంటో.